ఋష్యశృంగుడు చేసిన తపస్సు కారణంగా తర్వాత ద్వాపరయుగం వచ్చి తర్వాత కలియుగం వచ్చిన ప్రాణులు రెండింటి మధ్య ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అంత ప్రశాంతంగా బతుకుతాయి. ఒక్కొక్క తపస్సు అంత సాత్వికంగా ఉంటుంది, ఒక్కొక్క తపస్సు అంత ఉగ్రంగా ఉంటుంది. రాక్షసుడు చేసే తపస్సు ఎప్పుడు చాలా ఉగ్రంగా ఉంటుంది. లోకములనన్నింటినీ రక్షించాలి కాబట్టి బ్రహ్మగారు వెంటనే హంసవాహనం మీద బయలుదేరి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి హిరణ్యకశిపుడిని అడిగాడు, నీకేం కావాలని. ఆయన బాహ్య స్మృతిని పొందాలి కదా, అందుకని ఆయన తన కమండలంలో ఉండేటటువంటి నియమ జలం అంటారు. అంటే ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి, ఆయన నియమముల వ్యాపారమును నిర్వహించడానికి వాడుకునేటటువంటి దివ్యజలం. అది ఆకాశమునందు ప్రవహించేటటువంటి గంగ, మందాకిని అని పిలుస్తారు. భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి, త్రిపథగా 3 పేర్లతో గంగ ప్రవహిస్తుంది. ఆకాశంలో ప్రవహించేటటువంటి దివ్యధుని అయినటువంటి గంగా జలములను తన కమండలంలో పట్టి ఉంటాడు బ్రహ్మగారు. నియమ వ్యాపార జలమది. అటువంటి దివ్య జలాన్ని హిరణ్యకశిపుని యొక్క శరీరం మీద చల్లాడు. అప్పటికి శుష్కించిపోయి అస్థిపంజరం ఒక్కటే మిగిలిందా అన్నట్టుగా ఉన్నాడు. ఈగలు, పురుగులు మొదలైనవన్నీ శరీరంలో ఉన్న రక్తమాంసములు తినేసే, ఎముకలు మాత్రం మిగిలాయి. బ్రహ్మగారి చేతి కమండలములో ఉన్న దివ్య జలము యొక్క స్పర్శ కలగగానే హిరణ్యకశిపుడు మళ్ళీ యవ్వనాన్ని పొంది మళ్ళీ పైకి లేచాడంటే సృష్టికర్త యొక్క కమండల జలమంత శక్తివంతం. ఆయన యవ్వనాన్ని పొంది హిరణ్యకశిపుడు లేచి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఇది రాక్షసులకు ఉండే భక్తికి ఉండే విశేషం. వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు, బ్రహ్మగారిని స్తోత్రం చేస్తారు, మీరు ఇంతటి వారు అంతటి వారంటారు. ఇన్ని చేసిన తర్వాత తపస్సు చేసిన వాడికి ప్రత్యక్షమై వరం ఇవ్వవలసిన అవసరం బ్రహ్మగారికి ఉంటుంది. అందుకని నీకేం కావాలని అడుగుతాడు బ్రహ్మగారు. అడిగితే ఆశ్చర్యకరమైనటువంటి వరం అడిగాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాది నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనములోకాధీశ ఇప్పింపవే అన్నాడు. నాకు మృత్యు ఉండకూడదు అంటే బ్రహ్మగారు అంటాడు, అది అలా కుదరదు, ఇది మత్స్యలోకం, దీనికి నియమం ఉంది, పుట్టినవాడు గిట్టక తప్పదు. కాబట్టి నీకు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం ఎలా కుదురుతుంది అంటాడు. అందుకని తనని సృష్టించినవాడు, లోకములను సృష్టించినటువంటి బ్రహ్మగారిని కూడా తన తెలివితేటల చేత మోసగించాననుకున్నాడు. అనుకుని గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాది జంతు నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఉన్నవి పంచభూతాలే, ఇంకా ఆరోది లేదు. భూమి మీద చావకూడదు, గాలిలో చావకూడదు, అగ్నిలో చావకూడదు, నీటిలో చావకూడదు, గాలిలో చావకూడదు, చీకట్లో చావకూడదు, పగలు చావకూడదు. అంటే రాత్రి పగలు కూడా చనిపోకూడదు. జంతువుల చేత కానీ, దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ, సర్పముల చేత కానీ, వేటి చేత అంటే సృష్టిలో అత్యంత బలమైనవి ఏ ఉంటాయో వాటన్నిటి పేర్లు ఉటంకించాడు. రక్షో మృగ వ్యాళాది నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్, అస్త్రముల చేత శస్త్రముల చేత. అస్త్రము అంటే అభిమంత్రిస్తే వెళ్ళి చంపుతుంది. రామాయణంలో రామచంద్రమూర్తి గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. గడ్డిపరక మీద అభిమంత్రించినది బ్రహ్మాస్త్రమై వెళ్ళిపోతుంది. మంత్రించి విడిచిపెడితే వెళ్ళేది అస్త్రం. తనకున్నటువంటి శక్తిని ఆయుధంలోకి ప్రవేశపెట్టి వాడుకుంటే శస్త్రం. కత్తి పెట్టి కానీ లేదా గద పెట్టి కానీ అవతల వారిని సంహరించాలనుకున్నారనుకోండి, లేకపోతే శూలం విసిరి కానీ చంపాలనుకుంటే యువతల వారి శక్తి ఎంత ఉందో అది అవతల ఆయుధంలోకి ప్రవేశిస్తుంది. అది శస్త్రం అంటారు. అటువంటి అస్త్రము చేత కానీ శస్త్రము చేత కానీ నేను మరణించకూడదన్నాడు.
ఇందుకు ఇవన్నీ అంటే తన మనసులో 3 కోరికలు ఉన్నాయి. ఒకటి, తాను దివ్యమైనటువంటి భోగములను అనుభవించాలి. ఇంత భోగం అనుభవించాలి అంటే దేవలోకాన్ని స్వాధీనం చేసుకోవాలి. 3 లోకములలో తన మాట కాదనగలిగిన వాడు ఉండకూడదు. అన్నిటిని మించి మృత్యువు అన్న భయం ఉందనుకోండి, ఎన్ని అనుభవించినా నేను చనిపోతానేమోనన్న భయం ఉండిపోతుంది. చనిపోతే ఏమవుతుంది? జ్ఞానికి ఆ భయం ఉండదు, భక్తుడికి ఆ భయం ఉండదు. చనిపోతే ఏమవుతుంది? శరీరం ఉండదు. ఈ శరీరం ఉంటే నేను ఈ భోగాలన్నీ అనుభవించగలను. ఈ శరీరం పోతే ఎట్లా? కాబట్టి ఈ శరీరం ఉండిపోవాలి. ఏది ఉండదని ఈశ్వరుడు శాసనం చేశాడో దాన్ని తిరగరాసి ఈ శరీరం ఉండిపోవాలి అని కోరుకోవడమే రాక్షసత్వం. అంటే ఈశ్వరుని నియమానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేయడం. చేసి నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలంటే మృత్యు ఉండకూడదు. అందుకని ఈ వరాలు అడిగాడు. ఇంత తపస్సు నువ్వు చేసినప్పుడు నీకు నేను అటువంటి వరం ఇవ్వడం మర్యాద కాబట్టి వరం ఇస్తున్నాను. కానీ కశ్యప కుమార, ఇంత పూర్వం నేను ఇంత గొప్ప వరం ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇచ్చాను. నువ్వు ధార్మికుడవై భక్తి తత్పరుడవై సుగుణములతో ఈ వరములను సద్వినియోగం చేసుకో అని బ్రహ్మగారు చెప్పాడు. బ్రహ్మగారు మంచి మాట చెప్పి పంపించారు. కానీ ఆయన ఇచ్చిన వరం కావాలి, ఆయన ఇచ్చిన శక్తి కావాలి తప్ప నిజానికి బ్రహ్మగారు చెప్పిన మంచి మాట హిరణ్యకశిపుడికి అక్కర్లేదు. ఏది ఉండకూడదో నృసింహోపాఖ్యానం చదువుకున్నప్పుడు మనం నేర్చుకోవాలి. మనమేదో భగవంతుణ్ణి మోసగించగలిగినంత తెలివితేటలు మనకు ఉంటాయనుకోవడం కన్నా అత్యాశ ఇంకొకటి ఉండదు. ఆయన కన్నా మేధస్సు లోకంలో ఉండదు. సుమేధ మేధజోధన్య సత్యమేధాధరాధర, ఆయనే సుమేధ, అది ఆయనే బుద్ధికారకుడు. అటువంటి భగవంతుడి యొక్క బుద్ధిని మనం మోసగించి ఆయన దగ్గర ఏవో వరాలు పుచ్చుకొని శాశ్వతత్వాన్ని పొందగలమా? అంతమంది బాధపడినా పడవలేదు, నేనొక్కడిని సంతోషిస్తే చాలు. ఇదే రాక్షసత్వం. దేవలోకం ఇంద్రుడికి పోయినా పర్వాలేదు, యజ్ఞయాగాదులు ఋషులు చేసినప్పుడు హవిస్సు దేవతలకు అందకపోయినా పర్వాలేదు, నేను ఆ హవిస్సులు తినాలి, నేను ఆ భోగములు అనుభవించాలి, నేను అందరినీ శాసించాలి, అందరూ నా శాసనములకు వశవర్తులు కావాలి, నేను మాత్రం ఎవరి మాట వినను. అదే తెంపరితనం, అదే ధూర్తతనం, అదే రాక్షసత్వం. నిజానికి ఇవన్నీ ఎందుకు చదువుకుంటారు, ఎందుకు చెప్పుకుంటారంటే చిన్నతనం నుంచి ఇట్లాంటి భావనలు పిల్లల యందు కూడా కలగకుండా ఉండడం కోసం, అందరి పట్ల ప్రేమ భావన పిల్లలు కలిగి ఉండేటట్లు, భగవద్భక్తి కలిగి ఉండేటట్టు వినయంతో ఈ శరీరం ఉండగా ఈ శరీరాన్ని జ్ఞాన సముపార్జనం కోసం, భక్తి కోసం, వినయం కోసం వాడుకోవడం, నేర్చుకోవడం కోసం ఉపయోగించాలి. కానీ తద్విరుద్ధమైనటువంటి ఆలోచన ఉండడం, అట్లా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యడమే రాక్షసత్వం. అదే హిరణ్యకశిపుడంటే. హిరణ్యాక్షుడంటే కంటితో చూసిందల్లా తనకు కావాలనుకునేవాడు. హిరణ్యకశిపుడంటే కనపడ్డ వల్ల తాను అనుభవించాలని కోరుకునేవాడు. అందుకే ఆయన అనుభవించడు, దాచేసుకుంటాడు. భూమిని తీసుకెళ్ళి దాచాడు హిరణ్యాక్షుడు, అనుభవిస్తాడు హిరణ్యకశిపుడు. ఇద్దరిది రాక్షసత్వమే. ఊళ్ళో ఏది గొప్ప అందంగా అనిపించినా అది అవతల వారికి చెందకూడదు. అది తన కంటికి నదరగా కనిపిస్తే తానే అనుభవించాలి. యద్యద్విభూతివత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుని. లోకంలో ఎక్కడైనా దివ్య విభూతి ఉంటే అది ఈశ్వర సృష్టి, ఈశ్వర తేజస్సు. అలా భావించిన వాడు భక్తుడు. కానీ అది నాదైపోవాలి, నేనే అనుభవించాలి. అనుభవించడానికి శరీరం ఉండాలి కాబట్టి దీనికి మృత్యు ఉండకూడదు, అందుకు తపస్సు చేస్తాను అనడం రాక్షసత్వం. కాబట్టి అటువంటి రాక్షసత్వమును పొందాడు. ఇప్పుడు ఈ రాక్షసత్వము అటువంటి లక్షణములు పొందినవాడు ఏం చేస్తాడో అదే హిరణ్యకశిపుడు చేశాడు. భాగవతం దేవతలను పదవీభ్రష్టుల్ని చేశాడు, అందరినీ తనకి వశవర్తుల్ని చేసుకున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలకు హవిస్సు ఇవ్వడానికి వీల్లేదన్నాడు, తానే హవిస్సు పొందాడు. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంతటి భయంకరమైనటువంటి రాక్షసుడి కడుపున ప్రహ్లాదుడు జన్మించాడు.
అన్నీ నావిగా అనుభవించాలనుకునేవాడు హిరణ్యకశిపుడు. పరుల యొక్క హ్లాదము అంటే ఇతరులు సంతోషిస్తే తాను సంతోషించేవాడు ప్రహ్లాదుడు. ఎలా కుదురుతుంది రెండిటికి? ఒకటి రాక్షస బుద్ధి, ఒకటి పరమ భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. అంటే రాక్షస వంశము అనగానే అందులో కేవలము రాక్షసులే ఉంటారు అని నిర్ణయించడం కూడా సాధ్యం కాదు. అటువంటి రాక్షస వంశంలో అంత గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మించాడు. ఈశ్వరుడు సంకల్పం చేస్తే ఎక్కడ ఏదైనా జరగచ్చు. ఆ పుట్టిన పిల్లవాడు 5 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు కదూ ఆయన గుణములు ప్రకటనమవుతాయి. అప్పటి వరకు ఎవరైనా ఇంకా శైశవంలో ఉంటారు. వాళ్ళ లక్షణం ఏమిటో బయటికి తెలియదు, వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుంది అన్నది అంత బాగా తెలియదు. 5 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికీ ప్రహ్లాదుడి యొక్క గుణములు ప్రకటనము కావడం మొదలయ్యాయి. ఎక్కడుండగా? అది భాగవతంలో ప్రధానమైన ప్రశ్న. పుట్టినది చూస్తే హిరణ్యకశిపుడి కడుపున పుట్టాడు. పెరుగుతున్నది చూస్తే రాక్షసుల మధ్యలో పెరుగుతున్నాడు. బోధ చూస్తే కేవలము రాక్షస నీతి మాత్రమే బోధింపబడుతుంది తప్ప భగవద్భక్తికి స్థానం లేదు. అటువంటి చోట జన్మతః గొప్ప గుణములను పొందాడు. మరి ఇంత గొప్ప గుణములు పుట్టుక చేత ఉన్నా అవి చుట్టూ ఉన్న వాతావరణంలో నశించిపోయే అవకాశం ఉంటుంది. అట్లా నశించిపోకుండా మంచి గుణములు ప్రహ్లాదుని ఎందుకు ఉండిపోయాయి అంటే భాగవతంలో చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేశారు. ప్రహ్లాదుడికి అంత గొప్ప గుణములు పుట్టుకతో ఏర్పడడానికి, పుట్టుకతో వచ్చిన గుణాలు మధ్యలో మాసిపోకుండా అట్లాగే నిలబడడానికి కారణం గత జన్మలలో ప్రహ్లాదుడి యొక్క సత్సంగం. సత్పురుషులతో సహవాసం చేశాడు. సత్పురుష సహవాసము ఎంత గొప్ప శక్తినిస్తుంది అంటే తరువాతి జన్మలో రాక్షస వంశంలో పుట్టిన రాక్షసుడి కడుపున పుట్టిన చిట్ట చివరికి చుట్టూ రాక్షసులుండి వాళ్ళ మధ్యలో తానున్నా చేసే పనులన్నీ అందరూ చేస్తున్నవి ఇతరులను పీడించడమే అయినా తాను మాత్రం వాటిని నిరసించలేదు. మీరు ఎందుకు ఇలా ఉంటారు అని వాళ్ళని ద్వేషించలేదు. ఇది ప్రహ్లాదుడితో బాగా గమనించవలసిన విషయం. నృసింహ వైభవంలో అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. ఆయన మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఎందుకుంటున్నారు, మీరందరూ పనికి మాలిన వారు, మీ అందరూ నశించిపోతారు, ఇటువంటి మాటలు ప్రహ్లాదుడు ఎక్కడ అనలేదు. ప్రహ్లాదుడు అందరి పట్ల అంత ప్రేమతో ఉండేవాడు. అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు అద్భుతమైన పద్యరచన చేశారు. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున పరగువాడు, పెద్దల పొడగన్న భృత్యులికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, సోదరుల సకులయడ సోదరస్థితి జరుపువాడు, అట్లాగే దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అన్నాడు. ప్రహ్లాదుడి యొక్క గుణముల గురించి మాట్లాడుతూ ఆయనకున్న చాలా చాలా గొప్ప గుణం, ఎంతో సాధన చేస్తే తప్ప రాని గుణం, గత జన్మ సత్సంగం వల్ల ఈ జన్మలో వచ్చేసింది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటాడు గీతాచార్యుడు. కొన్ని కోట్ల జన్మల సాధన చేస్తే సమస్తం వాసుదేవమయం అన్న జ్ఞానం కలుగుతుంది. అది వచ్చింది ప్రహ్లాదుడికి. ఎందుకు వచ్చింది అంటే గత జన్మలో సత్పురుషులతో చేసిన సహవాసము యొక్క ఫలితం. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున పరగువాడు. ఇందులో ఉన్నది చైతన్యమే. ఇది తెలుసుకుంటోంది. ఇది తెలుసుకుంటోంది కాబట్టే దీనికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అంటే భయాన్ని పొందుతుంది, దీనికి ఏమైనా సంతోషం కలుగుతుందేమో అనుకుంటే ప్రహృష్టమవుతుంది. ఏ ఇతర ప్రాణైనా అంతే. ఓ చీమ అలా పాకుతోందనుకోండి, నేను పుల్ల పెట్టి దాన్ని కదిపాను అనుకోండి, అది భయపడిపోతుంది, నన్ను చంపేస్తాడేమో అని. దానిలో ఉన్నది చైతన్యమే, నాలో ఉన్నది చైతన్యమే. నామరూపములు మారే, అంతటా ఉన్నది చైతన్యమే. ఆ చైతన్యమే ఈశ్వరుని యొక్క లక్షణం.
అటువంటి చైతన్య స్వరూపుడై అంతటా ఉన్నది భగవంతుడే అయినప్పుడు నేను ఇంకొక ప్రాణిని భయపెట్టడం కానీ బాధ పెట్టడం కానీ జరిపితే ఆ ప్రాణికి భయరూపంలో తెలుసుకునేటట్టు చేసే చైతన్యం ఎవరు? ఈశ్వరుడు. అప్పుడు నేను అట్లా చేస్తున్నానని ఇక్కడ ఉన్న చైతన్య రూపంలో గ్రహించి నీకు ఇచ్చిన ఉపాధిని దుర్వినియోగం చేస్తున్నావని నన్ను శిక్షించరా? అందుకని అన్ని ప్రాణుల యందు ఒక చైతన్యమును మాత్రమే చూసి గౌరవించినవాడు. అంటే అంతటా వాసుదేవమయం జగత్, తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున వరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ఇంత జ్ఞానం కలిగిన వాడు పెద్దలు ఎవరైనా కనపడితే భృత్యుడు సేవకుడు ఎట్లా నమస్కారం చేస్తాడో అట్లా నమస్కారం చేస్తాడు. నిలబడి నమస్కారం చేయడం కాదు, అంత వంగి నమస్కారం చేస్తాట. అంటే వంగడం ఎందుకు అంటే మీ ముందు వంగిపోయిన వాణ్ణి నేను, ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయిన వాణ్ణి నేను. ఎవరో పెద్దలు వచ్చారు, మా గురువు గారు వచ్చారు అనుకోండి, నేను ఇలా పడిపోయి నమస్కారం చేశాను అనుకోండి, ప్రణిపాతం అంటారు. నమస్కారం చేశాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే గురువుగారు ఇంకెంతకన్నా కింద పడడానికి లేదు, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయిన వాణ్ణి నేను, నిలబడ్డవారు మీరు. నా కోసం మీరు వంగాలి, నా భుజములు పట్టుకుని పైకెత్తాలి, నన్ను ఉద్ధరించాలి అని అడగడం, అట్లా పడిపోవడం. అట్లా పెద్దల పడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు. ఇక తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను చెయ్యువాడు. దీనులు కనపడితే ఏదో ఎంత ప్రేమతోటో అటువంటి దైన్యం, అంటే వాళ్ళ లేమి చేత వాళ్ళు దేనికైనా బాధపడుతుంటే, అయ్యో వాళ్ళంత బాధపడుతున్నారు, నా వలన ఆ బాధ వాళ్ళకి తీరాలని, వాళ్ళ దైన్యం పోవాలని అంత ప్రయత్నం చేస్తాట. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. మన శాస్త్రానికి ఒక గౌరవం ఉంది. మన శాస్త్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే సమస్య చెప్పి ఊరుకోదు, లేదా నువ్వు ఇట్లా ఉండాలి సుమా అని చెప్పి ఊరుకోదు. నువ్వు కామమునకు వశపడకు అని చెప్పారనుకోండి, అది సాధ్యం కాదు. ఎందుకనంటే కామమునకు నేను వశపడకుండా ఉండాలి అంటే కామాన్ని నేను పట్టుకోకుండా ఉండాలి. కామాన్ని నేను కాదు పట్టుకోనిది, కామం నన్ను పట్టుకుంది. నన్ను పట్టుకున్న కామం నన్ను వదిలిపెట్టాలంటే ఆ కామము ఏ భావన వలన విడిచిపెట్టేస్తుందో ఆ భావన నేను పొందాలి. ఉదాహరణకి ఓ జలగ పట్టుకుందనుకోండి, నేను ఆ జలగని పట్టుకుని విడిపించుకుందామని లాగే ప్రయత్నం చేశాను అనుకోండి, జలగ సాగుతుంది తప్ప వదలదు, రక్తం తాగుతూ ఉంటుంది. జలగ వదిలిపెట్టేయాలనుకోండి, నేను కొంచెం ముగ్గు తెచ్చి జలగ పట్టుకున్న చోట నోటి దగ్గర వేశాను అనుకోండి, వెంటనే జలగ వదిలిపెట్టి కింద పడిపోతుంది. జలగకి ఏది అసహ్యమో అది జలగ నోటి దగ్గర వేస్తే జలగ వదులుతుంది. కామము మనని వదిలేయాలంటే ఏ స్త్రీ భావన చేత నువ్వు కామము పొందావో ఆ స్త్రీ భావన యందు మాతృభావన కల్పించుకో. నేను ఏ తల్లి, ఏ జగన్మాత, ఏ అమ్మవారు, ఏ లక్ష్మీదేవిని దేవాలయంలో చూశానో ఆ లక్ష్మీదేవి, ఒరే నువ్వు లోపలికి వచ్చి నన్ను దర్శనం చేశావు, నేను నీ యందు ప్రేమతో నా కొడుకుగా భావించి నేను అనేక ముఖాలతో నీ ఎదురుగుండా కూర్చుని నీకేం రాకపోయినా నువ్వు చెప్పింది వింటాను, విని నిన్ను ఆశీర్వదిస్తానని నా తల్లి లక్ష్మీదేవి ఇన్ని ముఖాలతో ఇంతమంది స్త్రీలుగా వచ్చి సభలో కూర్చుందని నేను భావన చేశాను అనుకోండి, నా మనసు అపవిత్రమైన భావన పొందదు. అందుకని కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అందుకే పరద్రవ్యానిలోష్టవత్, ఇతరుల యొక్క సొమ్ము బెడ్డ ముక్క అనుకోని ఎన్నో బెడ్డలు కనపడతాయి, అన్నీ ఏరు పెడతావా, ఇతరుల సొమ్ము నాకు బెడ్డ ముక్కతో సమానం. అట్లాగే పరస్త్రీ కనపడితే మాతృవత్ పరదారేషు, మాతృస్వరూపంగా భావన చేయి అమ్మా అని మాట్లాడు. అది ప్రహ్లాదుడు ఆచరించి చూపించినవాడు, తెలుసుకున్నది కాదు ధర్మం, ఆచరించినది ధర్మం. అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. నాకు తెలుసండి ధర్మం కాదు,
నేను ఆచరించాను ధర్మం, అది నన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం నువ్వు ఆచరిస్తే నిన్ను కాపాడుతుంది. ధర్మం నాకు తెలిసిందంటే కాపాడదు. హిరణ్యకశిపుడు అంత ప్రసంగం చేశాడు, ఏం కాపాడింది? రాముడిని ఎందుకు కాపాడింది ధర్మం? రాముడు ధర్మాత్ముడు కనుక ఆచరించాడు కాబట్టి. ఆచరించి చూపించిన వాడు ప్రహ్లాదుడు. రాక్షసుడైతే నీకెందుకు, ఇంకోటైతే నీకెందుకు? వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. ఈశ్వరుడికి కావలసింది ఏమిటంటే ధర్మం ఒక్కటే. నువ్వు ధర్మమును పట్టుకుని ఉంటే ఆయన నీ వెంట పరిగెడతాడు. నువ్వు ధర్మం ఒక్కటి విడిచిపెట్టి ఎన్ని పట్టుకున్నా ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవు కాలేవు. ధర్మమే ప్రధానం. నిజం చెప్పాలంటే మీరు సమస్త పురాణములు కావ్యములు పిండేస్తే వాటిలోంచి వచ్చేవి రెండే అక్షరాలు, ధర్మం. ఆ ధర్మం చెప్పడానికి ఇన్ని వచ్చాయి. వేదోకిలో ధర్మమూలం. వేదం కూడా ధర్మం చెప్పడం కోసం వచ్చింది. ధర్మమునకు మొదటి ప్రమాణం వేదం. అటువంటి ధర్మమును ఆచరించి చూపించిన వాడు ప్రహ్లాదుడు. అందుకే కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరదువాడు, సకులయడ సోదర స్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకునే పిల్లల పట్ల సోదరుల కింద భావన చేసేవాడు. దైవతములంచు గురువుల తలచువాడు. ఈ కంటితో దైవాన్ని చూడలేము, కానీ ఆ దైవము కాళ్ళు చేతులతో కదిలి వెడితే అది గురువులని భావన చేశాడు. దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు. సరదాకి హాస్యానికి కూడా ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు. కాబట్టి లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. ఎంత మర్యాద కలిగిన వాడయా ప్రహ్లాదుడు. 5 ఏళ్ల పిల్లవాడికి ఇన్ని గుణములు అబ్బాయి. ఒక్క మాట అన్నారు పోతన గారు, ఒక రాక్షస పిల్లవాడి గురించి మాట్లాడుతూ అన్నారు, అసలు ఆ ప్రహ్లాదుడికి ఎన్ని గుణములున్నాయి అంటే, గుణనిధియకు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలములను గణితింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. ప్రహ్లాదుడు అంటే గుణనిధి. ఆయన యందు సమస్త సుగుణములు ఉన్నాయి. ప్రహ్లాదుడికి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అని మీరు అడిగారు అనుకోండి, అవి చెప్పడానికి ఫణిపతికి 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడికి సాధ్యం కాదు. బృహస్పతి దేవగురు అయినా కూడా బృహస్పతి చెప్పలేడు. ఫణిపతికి, బృహస్పతికి, భాషాపతికి, సరస్వతీదేవి భర్త, 4 ముఖములున్నవాడు, 4 ముఖములతో ఎప్పుడు వేదం చెప్పేవాడు. బ్రహ్మగారికి కూడా ప్రహ్లాదుని యొక్క గుణములు చెప్పడం సాధ్యం కాదు. అన్ని గుణములు కలిగినవాడు, అంత ఆచరణ కలిగినవాడు. చాలామందికి ఒక భావన ఉంటుంది, భక్తి అంటే ఛాందసత్వం. భక్తి ఇప్పుడే ఎందుకండి అంటారు. ఎవరైనా పిల్లలకి మీరు భక్తిగా ఉండవలసిన అవసరం గురించి చెప్పే ప్రయత్నం చేసినా, చిన్నపిల్లలు ఎవరైనా భక్తికి సంబంధించిన విషయాలు వినే ప్రయత్నం చేసినా, ఇప్పటి నుంచి నీకెందుకురా ఇవన్నీ, ఇప్పుడు అక్కర్లేదు, ఏదో పదవీ విరమణ చేసిన తర్వాత అప్పుడు అన్న భావనతో ఉంటారు. కానీ నిజానికి భక్తి అన్నది మూలకంగా, భక్తిలోంచి సమస్త సుగుణములు కలుగుతాయి. చూడండి, ఒక మాట అంటుంటారు, వీడికి భయభక్తులు లేవండి అంటారు. భయము భక్తి 2 మాటలు వాడతారు. భయము నిజానికి ఎందుకుంటుంది అంటే, భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మీకు ఉందనుకోండి, మీకు ఆ నమ్మకం కలగగానే ఆయన ఒకడు ఉన్నాడు. ఈ శరీరంతో ఎంతకాలం ఉంటావు? 70 ఏళ్ళు ఉంటావు, 80 ఏళ్ళు ఉంటావు, పోనీ 90 ఏళ్ళు ఉంటావు. ఎప్పుడప్పుడు ఈ శరీరం విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఉన్నాడు అన్నవాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఇంచోవాలి కదా. అప్పుడు వాడు నువ్వేం చేశావు అని అడుగుతాడు కదా. నాకు తెలీదా ఏం చేశావో, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు కదా. అప్పుడు నేనేం జవాబు చెప్పుకోవాలి? కాబట్టి ఆ భయం పాడు చేసే భయం కాదు, ఆరోగ్యవంతమైన భయం. భక్తి, ఆయన చూస్తున్నాడు, నేను ఏది చేసినా లోకం నన్ను మెచ్చని మెచ్చకపోని నాకు అనవసరం. లోకుల్లంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాపున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని
నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర అంటాడు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. నేను ఏది చేస్తున్నా నేను ఈశ్వరుడికి జవాబుదారి. నేను చేసిన పని ఈశ్వరుడికి తెలుసు, ఆయన సంతోషిస్తాడా? ఇదొక్కటి నేను పెట్టుకున్నాను అనుకోండి, ఈశ్వరుడు సంతోషించేటట్టుగానే నేను బ్రతకాలంటే నేను ధర్మచక్రంలోనే ఉంటాను. నేను ధర్మచక్రం దాటడం సాధ్యం కాదు. కాబట్టి ప్రహ్లాదుడి యొక్క సమస్త సుగుణములకు కారణమేది అంటే భక్తి. భక్తి ఛాందసత్వము అన్ననాడు జాతి పాడైపోతుంది. భక్తి అందరికీ ఉండాలి అన్ననాడు జాతి అభ్యున్నతిని పొందుతుంది. మీరు చూడండి, భక్తి కలిగిన వాడు ఎవరి కోసమో కాదు, భగవంతుడు చూస్తున్నాడు. నరసింహస్వామి అక్కడ ఒక్కచోటే లేడు, అంతటా ఉన్నాడు. ఆయన చూడ్డా ఎవరేం చేస్తున్నాడో అన్నప్పుడు ఎంత అవకాశం వచ్చినా తప్పెందుకు చేస్తాడు? ఆయన చూడటల్లా, ఆయన గమనించడు, ఆయన శిక్ష వేయడు. నాకు ఎందుకు వచ్చిన గొడవ, నాకు వద్దంటాడు. ఆ భక్తిలోంచి సమాజ భద్రత ఉంటుంది. భక్తి లేని నాడు మీరు మనిషికి ఒక రక్షక భటుడిని పెట్టినా వాడు ఎప్పుడు తప్పు చేస్తాడో మీరు గమనించలేరు. ఆ రక్షక భటుడి బుద్ధి కూడా యామార్చి వీడు తప్పు చేస్తాడు. ఎవరికి వాడు భక్తి కలిగి ఉన్నాడనుకోండి, ఎప్పుడూ తప్పు చేయడు. ప్రహ్లాదుడి భక్తి ఎటువంటి భక్తి అంటే ప్రహ్లాదుడు స్మరణలకు ప్రతినిధి. మనసు చేత స్మరిస్తూ ఉంటాడు ఎప్పుడు. అసలు పోతన గారు ఎట్లా అంధీకరించారో ఆ పద్యాలు అంత అద్భుతంగా పడ్డాయి. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ రక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విషమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి భగవంతుడి జ్ఞాపకానికి వచ్చేవాడు. ఎలా గుర్తొస్తాడు అంటే, నేను ఈ బయట ఏమున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తాను. నిజానికి నీటి మీద ప్రాణములు ఆధారపడి ఉంటాయి. అటువంటి నీరు శరీరంలో అయిపోతోందనుకోండి, ప్రాణములు శోషించిపోతాయి. లోపల నీరు అయిపోతోంది, నీరు పొయ్యాలని నేను గమనించుకోనప్పుడు దాహం రూపంలో ఈశ్వరుడు మాట్లాడతాడు, నీలో నీరు అయిపోతోంది, నీరు పొయ్యి అని. ఆ నీటికి ఈశ్వరుడు ఒక ధర్మం పెట్టాడు. ఏమిటా ధర్మం అంటే, నీరు పల్లమునకు వెడుతుంది, అగ్ని అయితే పైకి లేస్తుంది. అగ్ని పైకి లేస్తుంది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుతున్నాం. అగ్ని పైకి లేస్తుంది కాబట్టి వంట చేసుకోగలుగుతున్నాం. నీరు కిందకి వెడుతుంది. నీరు కిందకి వెడుతుందన్నది దృష్టిలో పెట్టుకునే ఈశ్వరుడు కడుపు కిందకి పెట్టాడు, నోరు పైకి పెట్టాడు. ప్రాణములు శోషించిపోతుంటే నీరు గుటక వెయ్యిగానే కడుపులోకి వెళ్ళి ప్రాణములు రక్షింపబడుతున్నాయి. అదే ఈశ్వరుడు నేను అట్లా ఎందుకు సృష్టించాలి, మీరు నా మాట ఎంత విన్నారు కనుక అని నేను ఇక నుంచి నోరు కిందకి పెట్టి కడుపు పైకి పెడతానని అనుకోండి, ఎట్లా బ్రతుకుతాం? ఎట్లా సాధ్యం అవుతుంది? ఈశ్వరుడి శరీర నిర్మాణంలో ఎంత దయ ఉంది. భూతములకు ఒక నిర్ణయం చేయడంలో నీరు ప్రవహించి మనం ఉన్న చోటుకు వస్తే తప్ప బ్రతకలేము. అందుకని పల్లమునకు నీరు వచ్చేటట్టుగా చేశాడు. ఎంత అనుగ్రహమూర్తి. దాహం ఇస్తే ఆయనకి భగవంతుడి జ్ఞాపకానికి వచ్చాడు. త్రావుచున్ కొడుచుచున్ తింటున్నప్పుడు గుర్తొచ్చాడు. 32 కఠినమైనటువంటి పళ్ళ, దాని మధ్యలో మెత్తటి నాలుక మీద రసాంకురాల, అవి రుచి చెప్పాలా? పదార్థాన్ని నోట్లో పెట్టుకుని దంతములు నములుతుంటే నాలుక ఆ దంతముల మధ్యలోకి పదార్థాన్ని తోస్తుంటే దంతములు నాలుకను నొక్కేయకుండా వ్యవస్థ చేశాడా? మన ప్రయత్నం ఏం లేదు, నాలుక అట్లా తోస్తూ ఉంటుంది. మళ్ళీ అది ముద్ద కింద తయారైన తర్వాత ఆ ముద్ద లోపలికి వెళ్ళడం కష్టమని లాలాజలం పుడుతూ ఉండాలా, అట్లాగా ఆ పుడుతున్నది జిగురుగా ఉండి ఈ ముద్దని తీసుకుని కంఠంలోంచి లోపలికి జారాలా. జారుతున్నప్పుడు ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే చంపడానికి లాలాజలంలోంచి మ్యూకస్ టైలిన్ అని 2 రసాయనాలు విడుదలవ్వాలా. అదంతా అప్పుడు లోపలికి జారిన తర్వాత కవ్వం తిప్పినట్టు తిప్పి ఆయన జీర్ణం చెయ్యాలా. ఎవరు పెట్టాడు ఈ వ్యవస్థ? ఎంత అద్భుతం!
నేనేమో రుచి చేత సంతోషం పొందాలా? ఇంత అనుగ్రహమా? పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. సమస్త ప్రాణులలో ఏ ప్రాణి మాట్లాడలేదా? నేను ఒక్కడిని మాట్లాడగలనా మనిషిని? నాకు మాట ఇచ్చాడా? మాట చేత నేను తరించిపోవచ్చా? ఇంత అదృష్టం ఇచ్చాడా అని మాట్లాడేటప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించేవాడు. అంటే మనసు ఈశ్వరుణ్ణి ప్రతి కార్యమునందు స్మరించేది. స్మరిస్తే ఏమవుతుంది అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవన్నీ ఈశ్వరానుగ్రహంతో జరుగుతున్నాయి అని జ్ఞాపకానికి వస్తోంది అనుకోండి, మీరప్పుడు ఆ శక్తిని ఎట్లా దుర్వినియోగం చేస్తారు నాకు చెప్పండి. నోటిలో తిన్నది కడుపులోకి జారడానికి ఈశ్వరుడు ఇంత వ్యవస్థ చేసి నన్ను నిలబెడుతున్నాడు అని మీరు గ్రహిస్తే, ఏది పడితే అది, ఏది తినకూడదో అది, ఏది తాగకూడదో అది నోట్లోంచి మీరు లోపల యజ్ఞం జరిగినప్పుడు అగ్నిహోత్రం లేచినట్టు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని అగ్ని రగులుతుంటే దాంట్లో మీరు పోయగలరా? మీరు హోమం చేయకపోతే వదిలేయండి, ఆవు నెయ్యి పోయకపోతే, హవిస్సు వేయకపోతే, తులసిదళం వేయకపోతే, మారేడుకాయ వేయకపోతే వదిలేయండి. కానీ అందులో పొయ్యకూడదు పోస్తారా? మరి ఇందులో ఎలా పోయగలరు? భక్తి కలిగిన తర్వాత స్మరణలకు ప్రతినిధిగా నిలబడ్డాడు ఆయన. అందుకని ఆయన భగవంతుణ్ణి స్మరించని క్షణం లేదు. విచిత్రం ఏమిటి? మనసు చుట్టుపక్కల ఉన్న వాతావరణము చేత ప్రభావితమవుతుంది. నా చుట్టూ ఎవరున్నారో ఏం చేస్తున్నారో దాని చేత మనసు ప్రభావితం అవుతుంది. చుట్టూ రాక్షస పిల్లలున్నా ఏం చేస్తున్నా ప్రహ్లాదుడి మనసు మాత్రం ఎప్పటికీ కూడా భగవంతుడి పట్ల ఇంకా ఇంకా భక్తిని పొందింది తప్ప అసలు ఆ భక్తిలో విస్మృతిని పొందలేదు. ఇట్లా జరగడానికి కారణం ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రహ్లాదుడికి అంటే అది పూర్వజన్మలో చేసిన సత్సంగ పుణ్యం. అంటే నృసింహోపాఖ్యానం నుంచి మనం తెలుసుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, ఈ జన్మలో మనం సత్పురుషులతో సహవాసమును పొందితే, సత్పురుష సహవాసము చేత మంచి మాటలు వినడం చేత మంచి పనులు చేయడం అలవాటు చేసుకుంటే అది ఉత్తరోత్తర జన్మల యందు ఎంత ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యుల వారు. సత్సంగం అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్పతరుస్తథా, పాపం తాపంచ దైన్యంచ హంతి సత్పురుష దర్శనం. గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుంది, చంద్రబింబాన్ని దర్శనం చేస్తే తాపం పోతుంది, కల్పవృక్షం దగ్గరికి వెడితే దైన్యం పోతుంది. సత్పురుష సహవాసం, సత్పురుష దర్శనం చేస్తే పాపము, దైన్యము, దానితో పాటు తాపము మూడు కూడా పోతాయి. అంటే సత్పురుష సహవాసం అంత గొప్పది. సత్పురుషులతో కలిసి తిరగడం ఎంత అవసరమో. జీవుడు ఈ జన్మతో అయిపోదుగా, జీవయాత్ర మళ్ళీ జన్మ ఉందిగా. ఆ జన్మలో నీకు భక్తి పుట్టుకతో రావాలి అంటే, పాడైపోకుండా ఉండాలి అంటే సత్సంగము ఎంత గొప్పదో నృసింహోపాఖ్యానం మనకి తెలియచేస్తుంది. ఇంత గొప్పవాడైన ప్రహ్లాదుడికి మరొక గొప్ప కోణం ఏమిటంటే, అసలు ఇవన్నీ ఈ జన్మలో ఎక్కడ నేర్చుకున్నాడు? ప్రహ్లాదుడు ఎక్కడో భగవద్భక్తి గురించి తెలుసుకోవాలి కదా, ఎక్కడో నేర్చుకోవాలి కదా. ఎందుకనంటే అంత భక్తి, అంత కరడు కట్టిన భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రితో తానే చెప్పాడు. తండ్రి పిలిచి నువ్వేం నేర్చుకున్నావు చెప్పన్నాడు. మందార మకరంద మాధుర్యమునతేదు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలతూపు రాయంచతనునే తరంగిణులకు, లలితరసాల పల్లవ ఖాదీ చొక్కు కోయిల జనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు తండ్రితో. నాన్నగారు,
మందార మకరందం, మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులలో ఉండేటటువంటి మకరందమును త్రాగటానికి అలవాటు పడిపోయినటువంటి మధుపం తుమ్మెద ఎక్కడో మందార మకరంద మాధుర్యముల తేలు ఆ మధుపంపు పోవునే మదనమునకు అది ఉమ్మెత్త చెట్ల దగ్గరికి వెళ్ళి ఉమ్మెత్త పూల మీద వాలుతుందా? మందాకినీ జలాలలో తిరగడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎక్కడో వీధిలో ఉన్న మురికి కాలవలో తిరుగుతుందా? గొప్ప పౌర్ణమి చంద్రుడి నాటి కాంతిని తినడానికి అలవాటు పడిన చకోర పక్షి పొగమంచు వెన్నెలలా ఉంటుంది కాబట్టి ఆ పొగమంచు దగ్గరికి వెళ్ళి పొగమంచు తింటుందా? చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. ఇవన్నీ సృష్టిలో జరిగే పనుల, ఇవి జరగవు. భగవంతుని యొక్క గుణములను అనుభవించడం అలవాటైన వాడు భగవంతుణ్ణి విస్మరించి ఇతర విషయముల వైపుకు వెళ్ళడం సాధ్యం కాదన్నాడు. పైగా రాక్షస బాలురకు వేదాంత బోధ చేసినప్పుడు అద్భుతమైన వేదాంతం చెప్పాడు. కాలము దగ్గర ప్రారంభం చేశాడు. కాల కలయతామహం అంటాడు గీతవ భగవానుడు. కాలమే ఈశ్వర స్వరూపం అన్నాడు. ఈ కాలమునందే ప్రాణులు పుడుతున్నాయి, కాలంలో పెరుగుతున్నాయి, కాలంలో పడిపోతున్నాయి. బలవత్తరమైనది కాలం. ఆ కాలాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళలేవు, ముందుకి జరపలేవు, రెండూ సాధ్యం కాదు. తనంత తాను కాలం నడుస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి 6 వికారములు పొందుతుంది. పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది కృషించిపోయినది, కృషించిపోయినది నశించిపోయినది. 6 వికారములను పొందుతున్నాయి ప్రాణులన్నీ. ఈ వికారములన్నీ పొందుతున్నాయి. వికారములకు అతీతుడై ఒకడు మాత్రం జగత్తును నడిపిస్తున్నాడు, వాడు పరబ్రహ్మం. వాణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే కాలమంతా దుర్వినియోగం అయిపోతుంది. మృత్యువు నీళ్లలో మొసలి వచ్చినట్టుగా వచ్చి పాదాన్ని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత నువ్వు చేయగలిగింది లేదు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. అట్లా మనకి ఓపిక ఉండగా, మనకి ఆయుర్దాయం ఉండగా నారాయణమూర్తి గురించి తెలుసుకుని చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ఆశ అనేటటువంటి పాశం మన్ని బంధించి సంసార వ్యామోహంలో పడేటట్టు చేసి పరిభ్రమింపచేసి నశింపచేస్తుంది అని పిల్లలకి చెప్తే వాళ్ళు తెల్లబోయి ఓ ప్రశ్న వేశారు. ఏమయ్యా, నువ్వు పుట్టింది మా అందరితో పాటు ఇక్కడే పుట్టావు, నువ్వు పెరిగింది మా అందరితో కలిసి పెరిగావు, మా అందరితో కలిసి పెరిగావు. మేమందరం ఏ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నామో ఆ గురువు గారి దగ్గరే నేర్చుకుంటున్నావు. చండుడు అమర్కుడు అని శుక్రాచార్యులు గారి పిల్లలు, వాళ్ళే నీకు పాఠం చెప్తున్నారు. ఆ పాఠమే మేము వింటున్నాం, ఆ పాఠమే నువ్వు వింటున్నావు. అసలు నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళావా అంటే నువ్వు వెళ్ళింది లేదు, నువ్వు ఎక్కడా చూసింది లేదు, నువ్వు ఎవరి దగ్గర విన్నది లేదు. మరి నీకు ఇదంతా ఎలా వచ్చిందని అడిగారు. అడిగితే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మా అమ్మగారి గర్భంలో నేను పడినప్పుడు మా నాన్నగారు మందర పర్వతం మీద తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడు కాబట్టి రాక్షసుల్ని నిశ్శేషంగా నాశనం చెయ్యాలని దేవేంద్రుడి దేవతలతో బయలుదేరి వచ్చి యుద్ధం ప్రకటించాడు. మా అమ్మగారిని బంధీకృతురాల్ని చేసి తీసుకెళ్తున్నాడు. నారద మహర్షి వచ్చి, నీకు వదిన గారు కదయా, ఆవిడ్ని ఎందుకు నువ్వు బంధీకృతురాల్ని చేసి తీసుకెడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఈమె జోలికి నేను వెళ్ళను, కానీ ఈమె కడుపులో రాక్షస తేజస్సు పెరుగుతోంది, హిరణ్యకశిపుడి తేజస్సు. ఆయనతోనే పడలేకపోతున్నాం, ఇప్పుడు ఇంకోటి పుట్టుకొస్తే అందుకని వాడు పుట్టగానే సంహరించి ఈమెను తీసుకొచ్చి అంతఃపురంలో విడిచిపెడతానన్నాడు. ఇప్పుడు నారదుడు అన్నాడు, ఆ పిల్లవాడిని సంహరించడం నీ తరం కాదు. ఎందుకనంటే ఈ పిల్లవాడికి జన్మజన్మాంతరముల నుండి హరిభక్తి ఉంది, అది సత్సంగ ప్రభావం. జీవుడన్నవాడోడు ఉన్నాడు, వాడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఈ జన్మలోకి వస్తున్నప్పుడే వాడు అంత దృఢతరమైన భక్తితో వస్తున్నాడు. అంత భక్తి కలిగిన వాడు తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు. తన యోగక్షేమములు ఈశ్వరుడి మీద విడిచిపెట్టి ఉంటాడు. అయినప్పుడు వాణ్ణి కాపాడుకోవడం ఈశ్వరుడి లక్షణం. ఈ పిల్లవాణ్ణి నువ్వు చంపుదామన్నా చంపడం నీ చేత కాదు, ఎందుకంటే వాడికి భగవద్రక్ష. ఎలా చంపుతావు? సాధ్యం కాదు. అంతటి మహాత్ముడు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు ఈమెకి నమస్కారం చేసి విడిచిపెట్టమన్నాడు.
లీలావతికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి కడుపులో ఇంత గొప్ప తేజస్సు పెరుగుతోందని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఈ గర్భిణి అయిన లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఎందుకని? అంతటి మహాభక్తుడు పిండ రూపంలో ఉన్నాడు, పెరుగుతున్నాడు. అంటే సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదము. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సనాతన ధర్మము అంటే పునర్జన్మ. ఈ శరీరంతో నువ్వు ఏది చేశావో అది నువ్వు వచ్చే జన్మలో ఇంకో శరీరంతో అనుభవించవలసిందే. ఇంకో శరీరంతో నువ్వే అనుభవించాలి తప్ప అది వేరొకరు అనుభవించరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పాపపుణ్యములు అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొంది ఆ శరీరంతో అనుభవించాలి. నువ్వు వద్దంటావా, దుఃఖం వద్దంటావా, భరించలేవా? పాపము చెయ్యకు. పాపము చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం. నాకు సుఖమే కావాలంటే పాపం జోలికి వెళ్ళకు, పుణ్యం జోలికి వెళ్ళు తప్ప అదే పనిగా పాపాలు చేసి నాకు సుఖాలు కావాలంటే రావు. అది సిద్ధాంతం. అంటే ఈశ్వర సృష్టిలో కర్మ సిద్ధాంతము పరమ బలీయమైనది. సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అంత ప్రధానమైనది. అటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరుస్తోంది నృసింహోపాఖ్యానం. ఈ పిల్లవాడికి పుట్టుకతో అమ్మ కడుపులో ఉండగా ఎవరూ చంపడం సాధ్యం కానంత భక్తి. అంటే అదొక కవచం కట్టేసుకుంటున్నాడు. ఇక భక్తి ఎంత గొప్ప భక్తి అంటే సర్వసాధారణంగా లోకంలో చంపేయడానికి ఉపయోగించేటటువంటి సాధనములు ఆ పిల్లవాడి విషయంలో పనిచేయవు. అంత గొప్ప భక్తి తత్పరుడు పుడుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి భక్తిని ప్రబోధం చెయ్యాలన్నది నారదుడి తాపత్రయం. గురువు కూడా ఉత్తముడైన శిష్యుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. నాకున్న ఈ జ్ఞానాన్ని నేను ఎవరు అధికారం కలిగినవాడు, ఎవరు యోగ్యుడు, ఎవడ ఆర్తి ఉన్నవాడు, నేను ఎవరికి చెప్పాలి అని గురువు కూడా తాపత్రయపడతాడు. అందుకే నారదుడికి ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నవాడు తారసపడ్డాడు. లీలావతిని అడ్డుపెట్టి లీలావతిని కూర్చోపెట్టి బోధ చేశాడు. నిజానికి ఆయన బోధ చేస్తున్నది ఎవరికి? లోపల పెరుగుతున్న పిండానికి. అంటే మీరు ఒక్కటి గమనించండి, అమ్మ కడుపులో పిండ రూపంలో ఉండగా తల్లి ఏది వింటుందో అది పిండం మీద ప్రభావం చూపిస్తుంది. నేను ఈ మధ్య శ్రీకాకుళంలో ప్రవచనాలు చేయడానికి వెళ్ళాను. అక్కడ నేను ఉపన్యాసాలు చెప్పినప్పుడు నన్ను ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు నన్ను కలిసి ఒక చోటికి తీసుకెళ్ళారు. అనేక మంది వైద్యులు కలిపి ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు గొప్ప పరిశోధన చేసి ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మనప్రవృత్తి ఇట్లా ఎందుకుంటోంది అన్న దాని మీద పరిశీలన చేశారు. అదే పనిగా సెల్ ఫోన్ చేత్తో పట్టుకుని యూట్యూబ్లో చూడకూడనివన్నీ చూస్తూ రకరకాల ఉద్వేగం పొందేటటువంటి తల్లుల కడుపున పుట్టేటటువంటి పిల్లలు మాట వినరు. ఏది చెప్పినా వాళ్ళు వినరు. చిట్ట చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే అట్లా వినరు కాబట్టి వాళ్ళని సాధారణ పాఠశాలల్లో కాకుండా వేరే పాఠశాలలో చదివించవలసిన అవసరం వస్తుంది. వాళ్ళకి వేరే చెప్పాలి పాఠం. అంటే అసలు మాట వినరు వాళ్ళు. వాళ్ళ వల్ల మిగిలిన పిల్లలు పాడవుతారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పుడు ఆ పిల్లలందరినీ కూడా, అటువంటి తల్లులందరినీ కూడా చేరతీసి, మీరు ఇట్లా ఉండకండి, ఈ దేశం మీ చేతిలో ఉంది, మీకు పుట్టే పిల్లల వలన ఈ దేశం వృద్ధి చెందాలి, మీరు మంచి విషయాలు వినండి ఆ డాక్టర్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. కండక్ట్ చేసి వాళ్ళకి మంచి సంగీతం వినిపించడం, భాగవతం వినిపించడం, కృష్ణలీలలు వినిపించడం, రామాయణంలోంచి స్కందోత్పత్తి వినిపించడం, ఇటువంటివన్నీ కూడా గర్భిణీ స్త్రీలకి వినిపిస్తే పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు అని పరిశీలిస్తే పరమసత్వగుణం కలిగి చెప్పిన మాట వినేటటువంటి పిల్లలుగా ఉన్నారు. నేను చెప్పింది అబద్ధము అని మీరు అనుకుంటే, ఒకవేళ ఈయన ఏదో అభూత కల్పన చెప్తున్నాడు అని మీరు అనుకుంటే, శ్రీకాకుళంలో డాక్టర్ హర్షవల్లి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ ప్రఖ్యాతి వహించిన గైనకాలజిస్ట్. మీరు ఆవిడికి ఫోన్ చేసి
చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చెప్పారు యాదగిరిగుట్టలో, నిజమేనా? వైద్యులు అట్లాంటి పని చేసి ఈ విషయం నిజమని నిర్ధారించారా అని అడగండి. నేను అబద్ధం చెప్పానేమో మీకు తెలుస్తుంది. నేను చెప్తే ఛాందస అనొచ్చు, అది ఒక డాక్టర్లు చెప్తున్న మాట ఇవ్వాల. దాన్ని చెప్పింది నృసింహోపాఖ్యానం. చిన్నతనంలో గురువు ఎవరి కోసం చెప్పాడంటే లీలావతి కోసం కాదు, ప్రహ్లాదుడి కోసం. గర్భస్థ పిండం తల్లి వింటున్న దాన్ని వింటూ ఉంటుంది. తల్లి ఏది తిందో దానిలో ఉన్న శక్తివంతమైన సారాన్ని పుచ్చుకుని ఆహారంగా మార్చుకుంటుంది. శరీరం పెరుగుతుంది, సప్త ధాతువులు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు తల్లి వింటున్నది పైకి తల్లి ఊ అంటూ వింటున్నా లోపల పిండం కూడా వింటుంది. లోపల ఉన్న పిండం అంత సంస్కారవంతమైన జీవుడున్న పిండం. అందుకే లీలావతిని ఉద్దేశించి నారదుడు ఏం చెప్తున్నాడో అదంతా కడుపులో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు. విచిత్రం ఏంటంటే ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత లీలావతి మరిచిపోయింది. విన్న లీలావతి మరిచిపోయింది. లోపల ఉన్న ప్రహ్లాదుడు మరిచిపోలేదు. ఎందుకు మరిచిపోలేదో రాక్షస బాలురతో చెప్పాడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున ఉల్లంబున మరపు పొట్టదొకనాడైనన్ అన్నాడు. నాకు ఎప్పుడు నేను తల్లి కడుపులో ఉండగా విన్నది ఏదీ కూడా నేను మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే రెండే కారణాలు. ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్లెడు మునిమతమంతయు. లోపల ఉన్న పిండమునకు ఇది అందాలి అని బయట గురువు నారదుడు సంకల్పం చేశాడు. అందుకే లోపల ఉన్న నాకు అందింది నేను మరిచిపోకూడదని నారదుడు సంకల్పం చేశాడు. గురువుల అనుగ్రహం నాకుంది. ఆ పైన దైవానుగ్రహం ఉండడానికి కారణం గత జన్మల సత్సంగం. ఈ రెండు అనుగ్రహములు కలిసి వచ్చిన కారణం చేత ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. నాకు అసలు ఈ విషయాలు ఎప్పుడూ మరిచిపోవడం అన్నమాట ఉండదు. నాకు కనతలామలకములు అంటే ఈ జన్మలో చేసిన సాధన, ఈ జన్మలో చేసిన మంచి పనులు, ఈ జన్మలో చేసిన అధ్యయనం ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుందో మనకు అర్థమవుతుంది. ప్రహ్లాదోపాఖ్యానంలో, నృసింహోపాఖ్యానంలో మీరు గమనించవలసినటువంటి మరొక గొప్ప విషయం ఏది అంటే నిజానికి ప్రహ్లాదుడు రాక్షస వంశమునందు జన్మించిన వాడైనా ఆయన అన్ని ప్రాణులను ప్రేమించినటువంటి విధానం. ఆయన అన్నిటి యందు విష్ణువునే దర్శించాడు. దానికి పోతన గారు చేసినటువంటి అనువాదం, ఆయన రచించిన కొన్ని పద్యాలు పరమాద్భుతం. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమార్